పండగ అనగానే చందాల కోసం వచ్చేస్తారా ఏంటా మీరు? చెరో 200 ఇచ్చి పంపించండి వీళ్ళకి. హలో భయ్యా, ఏంటా చందా కోసం వచ్చి మళ్ళీ డిమాండ్ భయ్యా అంటావు? రే మన గురించి చెప్పరా, నువ్వు చెప్పు. ఇదిగో నాకంటే 200 ఓకే, 5 సీజన్ల నుంచి ఉన్నాడు, 500 అయినా ఇవ్వాలి కదా. ఏం మన దానికోసం వచ్చావా? 200 ఎక్కువ మనిషికి, మళ్ళీ 500. రే నువ్వు వెనకరా, ఆ? వెనకరా. చివరికో పండగ పూట వెనక్కి అదిగో నన్ను రే ఇక్కడ వెనక్కి రారా అంట, స్టేజ్ వెనక కాదు, వెనక రమ్మన్నా. ఈ వెనక్కి. ఓకే ఓకే. ఇప్పుడు చెప్పే, చూసి చెప్పు. భోగి పండగ అంటే పాత సామాన్లు అందులో వేస్తారు. పాత సామాన్లు ఎవడు అమ్మడు, అర్థమైందా? ఎవరిని అంటున్నావు? మా వాడి దగ్గర అలాంటి పాత సామాన్లు పాత మిషన్లు చాలా ఉన్నాయి. హలో, ఓ పక్కన అక్కడ కింగ్స్ అంటారు, ఇక్కడ బొంగులో ట్రీట్ చేస్తారేంటి? అదే అదిగో అది క్లారిటీ ఇవ్వండి మా వాడికి. అసలు బొంగ బెప్పమా బొగడా ఏదో ఒకటి చెప్పండి. అరే నువ్వేంట్రా బాబు ఇలా తయారావు? నాకు బొంగును కూడా కింగ్ చేయగలం మనం. మరి నువ్వు చేసుకోవచ్చు కదా, ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేసావు? ట్రై చేసుకోవచ్చు కదా. ట్రై చేస్తున్నాడు కానీ అవ్వట్లేదు అది. బొంగ బొక్కడానా ఏదో ఒకటి నువ్వే ఫిక్స్ అయిపోయిందా? ఆ లైన్ అయిపోయింది. ఒక నిమిషం నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాం. అదే నవ్వుతావేంట నువ్వు కూడా? ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. నేను చాలా కోపదారి మనిషిని, అదంతా నా ఫేస్ లో చూస్తుంటే చూసే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. మీరు ఎంత కామెడీ చేసినా చూడండి, నెక్స్ట్ ఇయర్ కి ఇద్దరం జంటలతో వస్తాం. జంటలుగా వచ్చలేరు, ఇలా చూస్తుంటే ఎవరి దొరక మీరే జంట అయిపోయేలా ఉన్నారు. చేతి ఏంటయ్యా పండగ పూట నా చేయబడు. సరే ఇదంతా కాదు కానీ అసలు మెయిన్ విషయం ఏంటో చెప్పాను. నువ్వు చెప్పు అసలు విషయం ఏంటో. అసలు విషయం నువ్వు చెప్తేనే బెటర్. నువ్వు చెప్తేనే బెటర్ ఆ విషయం. ఈ సరసాలు చూస్తే మీకు విషయం లేదనుకుంటారు ఎవడన్నా. హలో ఏమిటి? అలా అనొద్దు. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ పెళ్లి ప్లానింగ్ లో ఉన్నా. ఆ నెక్స్ట్ ఇయర్ భోగి పళ్ళు, ఇగో ఆ పిల్లల కోసం భోగి పళ్ళు పోయడానికి అక్కడ సెట్ మాట్లాడుతున్నా. ఎంతమంది పిల్లలకు పోస్తావు నువ్వు? సెట్ మాట్లాడతారు. నీ అకౌంట్ అన్ని తవ్వుతావా ఏంటి కొప్ప తీసి? అసలు నీకు వాళ్ళు ఈ షోలో ఏం చేయమని చెప్పారు, ఏమని చెప్పి ఒప్పించారు? మేనేజర్ కాల్ చేశాడు. సార్ అవతల అమ్మాయిలు ఉంటారు పోటీ అన్నాడు. మనం అమ్మాయిలు ఓకే, నువ్వెలా ఒప్పుకున్నావు? అన్న రెడీ అన్నాడు కదా, ఒకసారి తీసుకెళ్ళి. ఇది మాత్రం వదలట్లేదు, ఒక్కసారి తీసుకెళ్ళవాలి. బాబు ఇదంతా వదిలే బాబు, త్వరగా లేడీస్ ని పిలిస్తే. పిలుస్తా, వాళ్ళు పిలిస్తే మీ అసలు రూపాలు కూడా తెలిసిపోతాయి నాకు. ఓకే డన్. మై బ్యూటిఫుల్ క్వీన్స్. అందమైన అమ్మాయిలు వస్తే సెట్ కూడా ఎంత అందంగా ఉందో. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు. పండుగ రోజు మనం ఏదో ఒకటి వదలాలనుకుంటాము, కానీ వీళ్ళు మాత్రం మనల్ని వదలరు. నీకు నేనున్నా, నేనెవరు ఏమనకుండా నేను చూసుకుంటా. ముందు నువ్వెవరు అని అడగకుండా చూసుకో చాలు. ఈ రోజు దీపికా పెళ్లి, రేపు దీపికా పదుకొనే. ఇదిగో ఈ రోజు అది, రేపు రణవీర్ సింగ్. ఏంటి ఎందుకు ఇది కామెడీగా ఉందా? నేను మీ ఇద్దరు విషయాలు నవ్వట్లే. వాడెక్కడ వచ్చి నేను సుధీర్గా సల్మాన్ ఖాన్ అంటాడేమో. ఇవాళ ఎవరో ఒకరు పడేయాలి. ఇదిగో దీపిక, నువ్వు ఆ దేవుడు నా కోసం పంపించిన గిఫ్ట్. నేను నీకు ఏంటమ్మా, ఆయన దగ్గర ఉన్న గిఫ్ట్లతో ఫ్యాన్సీ స్టోర్ కట్టొచ్చు. మామూలు గిఫ్ట్లు ఉండవు ఆయన దగ్గర. అన్ని గిఫ్ట్స్ ఉంటే నేను ఎందుకు? అయ్యో అయ్యో, నేను గిఫ్ట్. నేనుండగా నీకు గిఫ్ట్లు కావాలా? అలా కాదు, ఏదో చిన్న రాయేద్దామని అలాగా. మూసే మూసే ప్లీజ్ 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 ప్లీజ్. ఇవేంటి భయ్య, మళ్ళీ నన్ను చూస్తావేంటి గిఫ్ట్ అని? పండగ పూట పండగ పూట ఏంటి ఎలా జరిగింది? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు వాచ్ లో ఫాస్ట్ కి పెద్ద ముళ్ళు ఉంటుంటుంది తెలుసా? అయ్యో ముళ్ళు జాగ్రత్త, ముళ్ళు జాగ్రత్త. సంగీత మ్యామ్, మా ఈ D13 రూల్స్ ప్రకారం గెలిచిన టీమ్ లీడర్లు ఓడిపోయిన టీమ్ లీడర్లకి టాస్క్ ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు ఈ ముద్దాయిలు సారీ మేధావులు, వీళ్ళిద్దరు బ్యూటిఫుల్ క్వీన్స్ కి టాస్క్ ఇస్తారు. ఓకే కమాన్. సంక్రాంతికి మనం ఏమేం పిండి వంటలు వండుతామో రష్మి చెప్పాలి. అది రేపు ఎల్లుండి అడుగుతాం, ఇవాళ భోగి కదా.
అవును సార్, టాస్క్ మేము ఇస్తున్నాం సార్, మా ఇష్టం వచ్చింది ఇస్తాం. నీకు తెలుసా పెద్ద అడుగుతున్నావు? నాకేం తెలుసు సార్. పులిహార, పరవన్నం, దాని తర్వాత మధ్యాహ్నానికి ముద్దపప్పు, ఆవకాయ, ఆ. సాంబార్. నాకు ఆకలిస్తుంది. ఇవన్నీ పిండి వంటల. పిండి వంటలు అంటే ఆవకాయ ఇదే. పిండి వంట, ఈ గారె, ముద్దపప్పు పిండి వంట, గారెలు, బూర్లు, చక్రాలు వేస్తారు, అరిసెలు కూడా చేస్తారు. అవి పిండి అయ్యి పిండి వంటలు. అయ్యి సరే ఇవి భోగి రోజు చేశారు. మరి సంక్రాంతి రోజు ఏం చేస్తారు ఇవి ఇక్కడ చేస్తే? సంక్రాంతి రోజు స్నానం చేసి ఇంట్లో పూజ చేసి గుడికెళ్ళి అక్కడ పూజ చేసి సెకండ్ డే ఇవన్నీ చేసేస్తే ఆ. థర్డ్ డే కనుమ. తోడ్డే అది మొక్కేసి ఓకే మీ టాస్క్ మీరే చెప్తారు కదా. అది ఎప్పుడైనా అలాగే. టాస్క్ వాళ్ళతో చెప్పించాలి కదా. అరే రే టాస్క్ వాళ్ళది కదా. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు భోగి రోజు పొద్దున్నే ఊరికే భోగి రోజు మొత్తం చెప్పాను నేను ఇక్కడ భోగి రోజు గురించి. నువ్వు చెప్తే ఏంటే వాళ్ళు చెప్పాలి కాదు. భోగి రోజు భోగి మంట వేస్తాము. మరి మంట తర్వాత దాని మీద హాట్ వాటర్ పెట్టి స్నానం చేస్తాము. హాట్ వాటర్ పెట్టవమ్మా, కోల్డ్ వాటర్ పెడితే దాని మీద హాట్ అవుతాయి. ఏ భోగి మంట మీద నీళ్లు కాసుకుంటారా? కాసుకుంటారు సార్. చిన్నప్పుడైతే మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం, అక్కడే స్నానం చేసేవాళ్ళం. ఎందుకు ఎక్కువసేపు ఉన్నావు అక్కడ? నువ్వు ఎలాగో చెప్పింది వాళ్ళు వినలేదు. కాదు అక్కడే స్నానం చేసేవాడు బాబోయ్. చిన్నప్పుడండి. సార్, నాకు పిక్చర్లు వస్తున్నాయి సార్. ఓకే నెక్స్ట్ డే సంక్రాంతి. సంక్రాంతి రోజు కూడా మార్నింగ్ లేస్తాము, మళ్ళీ వేడి నీళ్ళతో స్నానం చేస్తాము. మళ్ళీ స్నానం. దాని తర్వాత పూజ చేస్తాము, గుడికి వెళ్తాము, గాలిపటాలు ఎగిరిస్తాము, ముగ్గులు వేస్తాము, ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెడతాం. గొబ్బెమ్మలు గొబ్బెమ్మంట బ్రో. పెడతాము. గొబ్బెమ్మ అది నాకేం చెప్తున్నాను నాకు తెలియదు. చెప్తున్నా అంటే దద్దమ్మ అనుకుని ఇటు తిరిగా. సారీ. నిజంగా నేనైతే వంటలు చేస్తే ఆ రోజు మొత్తం భోగే మనకి. చాలా చక్కగా చాలా అద్భుతంగా టాస్క్ ఫినిష్ చేశారు. టాస్క్ తో పాటు ₹1,00,000 గెలిచారు. అది అద్భుతం. థ్యాంక్ యూ Congratulations. సో మచ్ Thank you. సుధీర్ గారు, ఆది గారు. థ్యాంక్ యూ ఫర్ ద లక్ష. చీర బాగుంది. అది చీర కాదు, హాఫ్ సారీ. మీది కూడా బాగుంది. వచ్చింది వచ్చినట్టు తీసుకోకుండా మరీ ఓవర్ యాక్టింగ్ కాదు మీకు. ఏంట్రా మ్యూజిక్. మాస్టర్ ఇంకో లక్ష ఇస్తున్నాను. థర్డ్ రౌండ్ అయిపోగానే 3 లక్షలు. వాళ్ళ డాన్స్ చేస్తే నువ్వేంటో లక్షలు ఇచ్చేస్తాను మొత్తం. మీకు టై అయింది, మీరు కూడా గెలిచారు. సెలబ్రేషన్స్ బ్రో. మేము సెకండ్ రౌండ్ కి సెలబ్రేట్ చేసుకోవట్లేదు, మేము థర్డ్ రౌండ్ కి ఇప్పుడే చేసుకుంటున్నాం. డబ్బులు పోతే నువ్వు డాన్స్ అంటే వింటరా? నాకు అర్థం కాదు. డబ్బులు ఉండవయ్యా బాబు. మీరు కూడా అద్భుతంగా డాన్స్ చేయండి, వాళ్ళు కూడా డాన్స్ కు 1,00,000 ఇస్తారు. అయిపోద్ది లెవెల్. ఆ, వాళ్ళు ఇవ్వకపోతే ఇస్తాం. రెడీ సౌండ్. అది కాదండి, మీకేమో గున్నా మామిడి పెట్టి మాకేమో రాలిపోయి పువ్వా. కాదు ఇప్పుడు ఎంత ఇస్తారు మీరు? అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తే 2 లక్షలు ఇస్తాం. సుధీర్ గారు ఎవరు డాన్స్ చేశారు? ఆది గారా? ఆదిగాడు సంగీత మ్యామ్ ఫస్ట్ టైం కదా యూఆర్ సీయింగ్ ద డాన్స్. ఆది గారు డాన్స్ చేశారా? వాళ్ళు 2 లక్షలు అడిగారు, నేను 5 లక్షలు ఇచ్చా. నాకేమో ఆది డాన్స్ చేసింది వచ్చి చిరంజీవి గారిని గుర్తు చేసింది. బట్ కానీ ఇది చిరంజీవి గారికి తెలీదు. కాదు, ఆవిడ మెగాస్టార్ చిరంజీవి అనలేదు, ఆ. మన మేనేజర్ చిరంజీవి గారు వేసాడు. 2 లక్షలు తీసేసుకో, లేకపోతే గద్దలా ఎగురుతావు. అది నిజం చెప్పు, వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చారు మీరు? ఇందాక బాగా చేశారు. మీ డాన్స్ బాగా నచ్చితే వాళ్ళు డబ్బులు ఇస్తారా? మీరు వాళ్ళని అడగండి నచ్చిందో లేదో. రిక్వెస్ట్ చేయి, ఇంప్రెస్ చేయి. ప్రియాతి ప్రియమైన రష్మికి, దీపికాకి నమస్కరించి రాయునది. అక్కడ క్షేమమ్మ, ఇక్కడ కుశలోపరి. మీ బాబాయ్ ఆది బాబాయ్. మరి ఏంటి అంతా? ఈ రోజు ఈ సెట్ లో అందంగా ఎవరైనా ఉన్నారంటే అది రష్మియే. నేను వెళ్ళిపోతాను. మరి ఆవిడెవరు? గీత వేరే లెవెల్, అది మళ్ళీ వేరే. గీత ఎవరు? గీత అంటే ఎవరు? మన గీత. రష్మి అసలు ఏంటయ్యా బాబు, అసలు ఈ రోజు నువ్వు వేసుకున్న కాస్ట్యూమ్ కానీ, నీ హెయిర్ స్టైల్ కానీ, ఆ చెవులకు పెట్టిన ఆ బుట్టలు కానీ, నిజంగా ఒకటే ఛాన్స్ ఇస్తాము, నచ్చితే ఇస్తారు, నచ్చకపోతే వెళ్ళి కూర్చుంటారు. అంతే ఓకే, కదా? ఓకే. రెడీ? రెడీ. ఆ. చెప్పు. నేను చెప్పను, నువ్వు ఇంప్రెస్ చేసుకో. నేనే ఇంప్రెస్ చేయాలా? లేకపోతే ఎవరిని? ప్రొడక్షన్ మంగమ్మని పిలవనా? కమాన్
మేడం ఏదో ఒకటి చెప్ప కాదు మేడం మేడం నువ్వు ఎన్ని సార్లు చేస్తుంటావు లైఫ్ లో రష్మి, రష్మి నీ పూర్తి పేరు రష్మి గౌతమ్. నీ పూర్తి చెప్పు. నీ పూర్తి పేరు రష్మి గౌతమ్. మీరుండేది వైజాగ్. నాకు తెలుసు అవేవయ్యా, నా మోహన్ చూస్తాడు తిరిగి చెప్పు. మీరుండేది వైజాగ్. నువ్వు పుట్టింది ఒరిస్సా. నువ్వు మై డియర్ బ్యూటిఫుల్ క్వీన్స్, ఈ రౌండ్ టై అయింది. సో మీరు ఏం చేయొచ్చు అంటే థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్ లో బాగా చేశారనుకోండి, హ్యాపీగా అప్పుడు ఇద్దాం. ఓకేనా? Done. అంతే దర్జాగా, అంతే అందంగా వెళ్ళి సోఫాలో కూర్చోండి.